పద్మకరా పద్మపత్ర నివేక్షణ వందే పద్మముఖీ దేవి పద్మనాభ ప్రియామహం. పరపీడనలో మరుగుతోన్న భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛా భారతాన్ని మనకందించిన పూజ్య బాపూజీని ఆనాడు రాజకీయోన్మాదం రాక్షసంగా పొట్టన పెట్టుకుంది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశ సమైక్యత, సమగ్రత, అఖండతల కోసం నిరంతర నిర్విరామ కృషి సల్పిన శ్రీమతి ఇందిరాగాంధీ సైతం తన రక్షక భటులే భక్షక భటులైన దుష్ట సమయంలో అసూలు బాసింది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే అద్భుత వైజ్ఞానిక పథకాలతో ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన శ్రీ రాజీవ్ గాంధీపై మద్రాసు నగర సమీపంలో అతివాద తత్వం నిండిన అంతర్జాతీయ దుష్ట ముష్కర్లు జరిపిన అతి హేయమైన నీచమైన చర్య మనిషిలోని రాక్షసత్వానికి పరాకాష్ఠ. ఎక్కడికి వెళ్తాం? మనం ఏమైపోతాం? గజానికి ఒక గాంధారీ పుత్రుడు పుట్టుకొచ్చి దుష్ట సాంప్రదాయాన్ని మనమే పెంచి పోషిస్తున్నామా? శక్తులు నిండే నెత్తురు మండే యువత భవిత ఏమిటి? హింసే మన నినాదమా? హత్యావేశమే మన భావావేశమా? కాదు. మానవతను, మన సృజనాత్మక కళలను మనం మరిచిపోకూడదు అంటూ ఆశావాదంతో భారతదేశపు ఓ సగటు నిరుద్యోగి పాడుకునే అందమైన పాట ఈ కీచురాళ్ళు. యువత నిర్వీర్యం కాకూడదని, యువశక్తి నవభారత నిర్మాణంలో మహోజ్వాల శక్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ కాసులతో కళలతో కళకళలాడిన సువర్ణాక్షరాలు పునరావృతం కావాలనే ఆశాభావానికి మా దర్శకుడు ఇచ్చిన ఆహ్లాదకర రూపమే ఈ చిత్రం. దేశం కోసం తమ చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసిన మహానాయకులకు అంజలి ఘటిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. Good evening. I am here proudly announces for the press, Mr. Venki is elected as a new chairman of Hotel Red Lips Group of Hotels. Thank you. Plus 2 plus 3 plus 2 is equal to unemployment and frustration. నిరుద్యోగ సమస్య, నిరాశ, నిస్పృహ. సామాన్యులు డిగ్రీలతో పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ తిరిగిన చోటుకి తిరగకుండా ఉద్యోగం కోసం వేటాడుతుంటే దౌర్జన్యం మనిషిని మనిషి దోచుకు తినమని చెప్తుంది. ఏమిట్రా ఇక్కిళ్ళురా ఇక్కిళ్ళు? కార్పొరేషన్ కూడా పనిచేయడం లేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. నిన్నెవరో తలుచుకుంటున్నారా? మనకెవరున్నారా తలుచుకోవడానికి? నువ్వేమన్నా రాజకీయ నాయకుడు కొడుకువా? కోటీశ్వరుడికి వినిపిస్తుందా ఆ భయంకరమైన కీచురాల సంగతి? మిస్టర్, ఏమైనా గుండాలకు ఎంత కమ్మేశావు? ఆయనకి కళ్ళు కనిపించవు. ఏమన్నా? ఐఎమ్ సారీ. ఏమైంది ఏమన్నా? ప్లీజ్ ఏమనుకోవద్దు. ఐఎమ్ వెరీ సారీ మ్యాన్, డోంట్ మైండ్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకెవ్వరూ లేరు. ఈ అనామకుడితో నా పరిచయం ఇష్టం లేక నన్ను పెంచిన రుణానికి బదులుగా నన్ను ఆ గుండాలకు అమ్మేశాడు. నా పేరు హరి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. దట్ బాట్ us together. అయితే మీది కూడా మారుంటే అనమాట. వెల్కమ్ టు ది గ్యాంగ్. ఒక్క నిమిషం రా. అవును, ఆ పిచ్చోడు చెప్పింది నిజమే. వినిపిస్తుంది ఆ కీచురాల ధ్వని. ఇవిద్దరు ప్రేమికులకు ప్రేమ చిహ్నాలు.
మనలాంటి నిరుద్యోగులకు ఆత్మబంధువులు. లిసన్, కీచురాళ్ళు. వావ్ మ్యాన్, దేర్ ఇట్ ఈస్. ఆ కనిపించే బిల్డింగే మన నిరుద్యోగ నివాస్. ఇట్స్ గట్ ఎ బ్యూటిఫుల్ బాత్రూమ్, పెద్ద డైనింగ్ హాల్, ఒకటేమిటి ఎన్నో సోపానాలు. సో మేక్ యువర్ సెల్ఫ్స్ ఎట్ హోమ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్. ఐ సే మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఇస్ గాడ్. ఇక్కడ ఎంత అరిచినా ఏడ్చినా ఎవడూ పల్లెత్తు మాట అండి. కావలసినంత సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేటివ్ వరల్డ్. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్లో మేమే కోటీశ్వర్లం. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ మాకెవరికి ఆకలేదు. రేపటి నుంచి మీ ఇద్దరికి కూడా. సో మేక్ యూర్ సెల్ఫ్స్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. ఎస్. Hi guys, good news for you. Golden opportunity for gold medalist అంటే మీరు అన్నాడు నమ్మలేదు. జీతం 3500, సదనపు సౌకర్యాలు, ఇల్లు, కారు, ఇక మిమ్మల్ని అందరినీ నేనే పూజిస్తాను. స్టాప్. ఎరా ఇంటర్వ్యూ కాలా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళరా, తండూరి చికెన్ తిన్నాం. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. ఎలా గోల్డ్ మెడల్? ఏమైంది నీ ఉద్యోగం? నీకు ఉద్యోగం రాదన్న సంగతి నాకు ముందే తెలుసురా. నిన్ను ఇంటర్వ్యూ చేశాడే ఆ సునకేశ్వరరావు, వాడికి కావాల్సింది నీ మేధస్సు గోల్డ్ మెడల్ కాదురా. వాడికి కావాల్సింది ఆమ్యామ్య. అది మన దగ్గర లేదు. అందుకే నీ ఉద్యోగం ఆమ్యామ్య అంటే రాదు అన్నమాట. మనం అందరం కలిసి ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెడితే అంటే బ్యాడ్ ఐడియా, కానీ అదంతా రోడ్ అమ్మట. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. సిటీలో రెడ్ లిప్స్ హోటల్ వాళ్ళకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కావాలంట. అదే యూత్ ఎంటర్టైన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఏమని? ఎక్స్ప్రెషన్ చేంజ్. ముందు ఆవుదం తెలుసు మాత్రం బాబు మార్చా. ఓం విఘ్నేశ్వరాయ మహా. జీవితం అంటే అంతులేని ఓ పోరాటం అని అడుపు మాడి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ హోటల్లో ఉద్యోగం దొరికి మాకు ఫుడ్ దొరికే అరేంజ్మెంట్ చెయ్యి స్వామి. గణపతి గారు ఓకే అన్నారా? డోంట్ వరీ బాయ్స్, ఈ ఉద్యోగం తప్పకుండా మనకే దొరుకుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వీడు గిటార్ అదరగొట్టేస్తాడు సార్. ఎస్ సార్, వీడు సాక్సోఫోన్, వైబ్రోఫోన్, మెగాఫోన్, ఏ ఫోన్ అయినా సరే బ్రహ్మాండంగా ఉదిస్తాడు సార్. ఇకపోతే ఈ కళ్ళజోడు సార్ ఎప్పుడు ఆకలి ఆకలి సార్. వీడు అఖిలాంధ్ర దేశం దద్దరిలా డాన్స్ చేస్తాడు సార్. ఎలా కావాల్సిన వాయిస్తాడు సార్. ఐ మీన్ డ్రమ్స్. నా పేరు హరి, నేను మ్యూజిషియన్. ఈ అమ్మాయి వెరీ గుడ్ మార్నింగ్ సింగర్, చాలా బాగా పాడుతుంది సార్. ఈ హోటల్లో కనీసం నిలబడే అర్హత లేని మీరు నా రెస్టారెంట్ లో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెడతారా? ఆర్ యూ జోకింగ్? నో సార్, ఐ మీన్ ఇట్. సార్ ప్లీజ్ సార్, మా అందరికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. మేము ప్రోగ్రామ్ అదరగొట్టేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, డోంట్ సే నో సార్. ఒక్క ఛాన్స్ ఉంది సార్. ఎవరన్నాయో వీళ్ళు? చందా కోసం వచ్చారా? అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యాన్ సార్, మా మాట తీసుకోండి సార్ ప్లీజ్. ఎంతో ఏమో ఎవరికి తెలుసో ఇంత సౌమని జపజల. బాబు, ఇది కాపీ రాగమా బాబు? ఏమో బాబు, కాఫీయో టీయో మనకి రాగాల సంగతి తెలియదు బాబు. అలాగా బాబు? బాబులకు వేళాఘోళంగా ఉన్నట్టుంది. ఒరేయ్, ఇప్పుడు ఇదే కాపీ రాగాన్ని మన పద్ధతిలో మొదలుపెట్టి వెస్టర్న్ పద్ధతిలో ముగిస్తాను. ఓకే? ఓకే.
ఎంత స్వీట్ వాయిస్. అయ్యో బాబోయ్ రండ్రా. సరి మ పని సా సాని పమ గమ పగారి సా శబబ్బే బరబ బబ్బ బర సూపర్ హిట్. సాధన చేయమురా నరుడా. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. బ్యూటిఫుల్ బాస్. ఆపండి ఆపండి దయచేసి ఆపండి ఆపండి. సంగీతాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తారా? మన సాంప్రదాయాల్ని ఇలా వీధులకు ఎక్కిస్తారా? హరి 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 హరిలో రంగ హరి. నువ్వుండ్రా. చూడండి, జానపదాల్లో భజనలకు బలమిచ్చిన, సంప్రదాయాల్లో భరతనాట్యానికి ప్రాణం పోసిన, కూచిపూడికి ఊపిరి పోసిన, కథాకళికి కాంతులిచ్చిన, వెస్టానికి వెన్ను తట్టినా అదంతా సంగీతమే పంతులు గారు. దానికి దేశీయం పాశ్చాత్యం అనే పైత ప్రకోపాలు ఏమీ ఉండవు. అవును పంతులు గారు. క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా మ్యూజిక్ అండ్ డాన్స్ అంతా ఒకటే. బీతోవెన్ చేసినదే, జిమి హెండ్రిక్స్ చేసినదే, త్యాగరాజు పలికించిన అదే, ఎంఎస్ సుబ్బలక్ష్మి వినిపించిన అదే. దానికి అంటరానితనం కానీ గిరి గీసుకుని ఉండిపోయే గుణంగానే లేవు. మ్యూజిక్ ఇస్ డివైన్. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ యూనివర్సల్. ఓకే, ఈస్ట్ ఆర్ బెస్ట్, మ్యూజిక్ ఇస్ ద బెస్ట్. ఓకే సార్. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నాను, ఇప్పుడు మీరే కావాలంటున్నారు. యువర్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈజ్ ఎక్సలెంట్. రేపే రెడ్ లిప్స్ బ్యూటీ కాంటెస్ట్. ఆ సందర్భంగా మా హోటల్లో మీదే మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. హియర్ ఇస్ ద చెక్. ఇక రేపటి నుంచి మా హోటల్లో మీరే ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్. ఓకే? The second prize goes to Miss Vidya. And last but not the least, winner of the first prize, Miss Monica. And now, Mr. Winky, chairman of Red Lips, crowns the Red Lips beauty queen, Miss Monica. Thank you. Thank you very much.
ఇక నేను రేపటి నుంచి ఆటోగ్రాఫ్లు పెట్టడంలో తెగ హాయ్ బిజీ. గాయ్స్, మీ ప్రోగ్రామ్ వల్ల మా హోటల్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. Hi, doggy. Hello, doggy. Come here. Keep quiet. హలో మోనికా, శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. ఈ క్రింద లైన్స్ అద్దంలో చూసి చదువుకో. ఇప్పుడు వింత అనుభవం. నీ హనీని కిడ్నాప్ చేశాను. క్లియర్ టేప్ రికార్డర్ కప్ చిప్. ఎవరికి చెప్పకే విషయం. చెప్తే నీ హనీ అంతే. Bloody idiot. హాయ్ మోనికా, నువ్వు నిద్రపోతుంటే నీ అందాన్ని చూశాను. ఓ ఫార్ అవుట్. ముద్దు పెట్టుకోవాలనిపించింది. పాపం నీ బుజ్జి హనీ నిద్రపోతున్నాను. నీకోసమే. నా కోసం నువ్వు రెస్టారెంట్కి వస్తావుగా? బ్యూటిఫుల్ డ్రెస్ లో రావాలి. నీకోసం ఎదురు చూస్తుంటా. అమ్మా మోనిక, ఏమిటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు? మురళి అంకుల్ బర్త్డే పార్టీకి వస్తాన్నావుగా? లేదు మమ్మీ, ఇవాళ నువ్వు మాత్రం వెళ్ళు. నేను అర్జెంటుగా నా ఫ్రెండ్ సరళ ఇంటికి వెళ్ళాలి. నువ్వెప్పుడు ఇంతే. అమ్మా ఏంటి ఇప్పుడు తెల్లారిందా నీకు? లేదు డాడీ, నేను నైట్ డాన్స్ ఫెస్టివల్ కి వెళ్ళాను. అసలు డాన్స్ క్లాస్ కి వెళ్తున్నావా నువ్వు? వెళ్తోందండి. రారా. బ్లడీ ఇడియట్, ఇంకా రాలేదు. ఏ బ్యారర్, టీచర్ గ్రూప్ ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడంటే ఏం చెప్పనమ్మా, హిందూ అందులేరని. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు, కూర్చోండి, అర్జెంటుగా కూల్ డ్రింక్ ఇస్తాను. హలో, ఏమిట్రా మోనికా వచ్చిందా? సార్ మోనికనా? 1 minute మేడం. హలో. హాయ్ మోనిక్. ఏమిటి మొత్తం హోటల్స్ అన్ని తిరిగేసావా? సారీ మేడం. నీ బుద్ధిమంట కోసం అలసిపోయినట్టున్నావు. ఓకే ఓకే, కమ్ టు టేబుల్ నెంబర్ 7. ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. డోంట్ బి లేట్. బ్యూటిఫుల్. హాయ్ మోనిక్. కమ్ ఆన్ ఏంజల్, కమ్ ఆన్ డార్లింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. హాయ్ హనీ, సమ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఓకే, నౌ టెల్ మీ, మర్యాదగా నా హనీ ఎక్కడుందో చెప్పు. ఆర్ ఎల్స్ ఐ విల్ కాల్ ద పోలీస్. కూల్ డౌన్ అయితే ఒక చిన్న గ్యాంబ్లింగ్, హెడ్ ఆర్ టైల్ గేమ్ ఆడతాం. అది కనుక నువ్వు చెప్పగలిగితే నీ హనీ ఎక్కడుందో నేను చెప్తాను. ఓకే ఓకే, కమ్. ఇక్కడ పడతాం దుకాణం. లుక్,
నో జంతర్ మంతర్, ఓకే? హెడ్స్ ఆర్ టెయిల్? నీ హెడ్ కాదు, టెయిల్. ఈ తోక. వెళ్ళు వెళ్ళి నీ బుజ్జిముండ హనీ ఎక్కడుందో నీ అంతఃపురపు పాలన అడుగు. వాటితో చెప్పాను. ఏం బాబు మెంట్లెక్కిందా? నీ బుజ్జి బుల్లి హనీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది హోటల్ రెడ్ లిప్స్ లాబీలో. అయ్యో నేను ఇక్కడ వదిలేసారా? దాని ఫోన్. హాయ్ హనీ, మై స్వీటీ పాప్, మై లాలీపాప్. హాయ్ హనీ, మై స్వీటీ పాప్, మై లాలీపాప్. హాయ్ వెంకీ. హాయ్ వెంకీ. Idiots. Bloody fool. హాయ్ రెడ్ లిప్స్ బ్యూటీ క్వీన్. ఏమిటిలా వచ్చా? ఓ నైస్ పాప్. నీ హోటల్లో బ్రతికే వాళ్ళకంటే ఇదే నయ్యో ఎంచక్క. అవును, వాళ్ళు పెయిడ్ మ్యూజిషియన్స్. రోజుకో ఇంత డైలీ వేజెస్ పడేస్తే మా ఓపెన్ ఆడిటోరియంలో పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారు. అంటే రోజుకింత కూలీ పడేస్తే గొంతు చించుకొని పాడతారు కదా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు చేతికి బ్యాండేడ్, రేపు నడి బజార్లో రౌడీలు వచ్చి నన్ను ఏడిపించడం, వాళ్లతో ముష్టి యుద్ధాలు, తర్వాత రక్షించడం. తినడానికి తిండి లేకపోయినా మీసాలకు మాత్రం సంపదలోనే కావాలి. బ్లాడీ మిడిల్ క్లాస్ పీపుల్. అంతస్తులు మర్చిపోకూడదు. వాడెక్కడా, నేనెక్కడా? బ్లాడీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. ఎప్పుడు రిపేరే. హాయ్ వర్షంలో మోనికా. హాయ్ మోనికా, షాల్ ఐ డ్రాప్ యూ? నో థాంక్స్. పర్వాలేదు, వర్షం వస్తుంది. పర్వాలేదు, వద్దు. కామాన్ అయితే అలా సరదాగా కౌగిల్లో హాయిగా రమ్మంటుంటే ప్లీజ్ కమ్, ప్లీజ్ డోంట్ సే నో. అక్కడ మా ప్లేస్ లో హాయిగా నిన్ను మా రెడ్ లిప్స్ బ్యూటీ కింద చేసింది. కమాన్ రమ్మంటుంటే. కమాన్ గెట్ ఇన్, గెట్ ఇన్ యూనిట్, గెట్ ఇన్. లెట్ us start a game of love tonight. వెంకీ! వెంకీ! వెంకీ కారపు. No! Please stop the car. Shut up. రేయ్, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అన్న విషయం మర్చిపోకు. ఐ యామ్ యువర్ బాస్. ఫైండ్ ఇట్. రేయ్, కావే. ఇది మాత్రం సినిమా కాదు, జీవితం, రియాలిటీ ఆఫ్ లైఫ్. నేను కొద్ది క్షణాలు ఆలస్యంగా వచ్చుంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయి ఉండేది. మనీ నో, అండ్ నౌ గెట్ లాస్ట్.
మోనికా, నువ్వు అనుకున్నట్లు మేము కూటి కోసం రోజు కూలికి పాటలు పాడేవాళ్ళమే. అయినా మాకు మనసుంటుంది. నన్ను ప్రేమించడం నీకు అసహ్యం. అంత మాత్రాన్న నేను నిన్ను ప్రేమించడం తప్పని నువ్వు అనుకుంటే క్షమించి, అందాన్ని ఆరాధించడం నా హాబీ. ఓకే, నవ్విచ్చోవా. ఇంకీ పేదవాడు నీ జోలికి రాడని మాటిస్తున్నాను. గుడ్ బై. Please pack this up, huh? Okay. You did not count. Baba idin pichkin. Hi. ఇక్కడ ఉంది ఒకటి కదా. నీ తమ్ముడిని తీసుకుని అండర్స్టాండ్. ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్స్ తడాకా చూపిస్తాను. We are going to rule the city. మా బ్రదర్ ని బ్లాక్ మెయిల్ చేస్తారా? No. No. Hey, you cheat. Master. Hey, I am kill you. Hey, you. No. Take him out. మోసం చేసి నాతో నా భర్త నాశనం చేయించారా? మిమ్మల్ని చంపేస్తాను. నన్ను అడ్డం పెట్టుకుని మా అన్నయ్యని కూడా ఇందులో లాగుతున్నారా? నో, యు చీట్, యు ఐ కిల్ యు. ఫినిష్ హిమ్.
నా తమ్ముడు నిన్నేం చేశాడనరా? ఇంత పని చేశావు నిన్ను. రంజిత్ సింగ్ చౌహాన్, ఇక నీ కాలు కనిపిస్తాయి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వ్యాన్ స్టార్ట్ చేసి వదిలేయండి. ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ చౌహాన్. ఇప్పుడు తెలిసిందా మీ అవసరం నాకు? నో మోర్ లవ్, ప్రేమకు స్థానం లేదు. నో మోర్ మ్యూజిక్, నో మోర్ ఆర్ట్స్. ఇప్పుడు నా గుండెల్లో మిగిలింది కేవలం పగ, ప్రతీకారం మాత్రమే. రాక్షసుల్లాంటి ఆ రెడ్ లిప్స్ గ్యాంగ్ నాశనం చేయటమే నా ధ్యేయం. నీ స్వార్థం, నీ రాక్షసత్వంతో నా ఫ్రెండ్ భారతిని అతి దారుణంగా చంపించావు. నో, ఆస్తిని కాజేయాలని రక్త సంబంధాన్ని మరిచి సొంత తమ్ముడిని కూడా చంపించావు. అందుకే సంఘంలో తలెత్తుకోలేక ఈ రోజు ఈ యువతరానికి కూడా రక్తాన్ని రుచి చూపిస్తున్నావు. యూర్ ఎ క్రిమినల్. నో. yes, నీ గడప దాటి ఎవరైనా అడిగి తెలుసుకో నీ గురించి. అది మీ అందరికీ వాళ్ళు పుట్టించిన పుకారు. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ ఎ రూమర్. కమ్ ఆన్ స్వీట్ హార్ట్, కమ్ హియర్. ఈ పసిపాప ముక్కు పచ్చల నా తమ్ముడి ఆవేశానికి ఆ దేవుడిచ్చిన వరం. ఎస్, భారత్ చచ్చిపోలేదు. 12 ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాను, నా తమ్ముడు తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి. ఈ పాపను తను చూడకూడదని ఆ కన్న తల్లి నన్ను కోరింది. ఎప్పుడు అమ్మెక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక నాలో ఉద్రేకం, పగ, కసి పెరిగి అశక్తుడిని. అందుకే మీ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటాను. ఎస్. No, I don't believe you. అబద్ధం. మణిగా, గెట్ అవుట్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. మణి, షట్ అప్, జస్ట్ షట్ అప్. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది నీకు అనవసరమైన విషయం. యు నో, హి ఇస్ రైట్. నో మోర్ మ్యూజిక్, నో మోర్ లవ్ అండ్ అఫెక్షన్, ఓన్లీ వైలెన్స్. అవుట్. చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాం. చెప్పండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్ మ్యారియోనా, LSD అండ్ బ్రౌన్ షుగర్ ఈ రోజు రాత్రి సీక్రెట్ పోర్ట్ షోర్లో దిగుమతి కాబోతున్నాయి. వెంకీ మనుషులు వాటిని మార్కెట్లో పెట్టబోతున్నారు. ఏ డ్రగ్స్ కోసం నా తమ్ముడు వాళ్లతో కలిసి నాశనం అయిపోయాడో ఆ డ్రగ్స్ వాళ్లకు చెందకుండా పోలీసులకు చెందేలా చేయాలి. ఆ వెంకీ గాడిని దెబ్బతీయాలి. ఈ దెబ్బతో వాడు పిచ్చెక్కి రగిలిపోవాలి. అంతే కదా? హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మీ డిపార్ట్మెంట్కి ఒక విచిత్రమైన సదావకాశం. సిటీలో యువతరాన్నంతా మత్తులో ముంచే మాదక ద్రవ్యాలు, ఎన్నో కొంపలు కూల్చే అతి భయంకరమైన డ్రగ్స్ మ్యారియోనా, LSD
ఇంకా చాలా పవర్ఫుల్ డ్రగ్స్. ఈ రోజున రెడ్ లిప్స్ హోటల్ చైర్మన్ వెంకీ మనుషులు సిటీలోకి దిగుమతి చేస్తున్నారు. సో మీరంతా సినిమాలో క్లైమాక్స్ లాగా సిటీ బైపాస్ రోడ్ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. ఎవ్వరికీ కనిపించకుండా వినిపిస్తూ కనిపించని క్రిమి కీటకాన్ని, కీచు రాయని. గుడ్ హంటింగ్ జెంటల్మెన్. హలో హలో హలో. చూడరా, ఎవడో మనల్ని ఫాలో అవుతున్నాడు. అవును బాస్, త్వరగా పని. ఇప్పుడేం చేద్దాం బాస్? నోర్మే. బాస్ ఓవర్టేక్ చేశారు బాస్. సరే, నువ్వు ఆ చైన్ తీసుకో. ఓకే బాస్. మర్యాదగా చెప్పండి రా, ఎంతకీ మీరు ఎవరు మనుషులు? చెప్పండి. ఆ లారీలో ఏమన్నారా? ఎంతకీ మీరు ఎవరు మనుషులు? వెంకీ మనుషులు. స్టాప్. ఎంతకీ నీ పేరేమిటి? చెప్పానుగా, చుర్రాయని. కమాన్. అమ్మో ఆకలి, నాయనో ఆకలి, పక్కింటి మావయో ఆకలి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిలా ఇదేమిట్రా బాబు? ఎక్కడా జంపు లక్ష్మి? ఎక్కడా? కడుపులో ఒకటే ఎలకల జంపింగ్స్. ఆ జంప్ ఎక్కడా? అమ్మో ఆకలి, అయ్యో ఆకలి, అమ్మో. అసలే మేము విజయోత్సాహంతో ఉన్నాం. రోజు తినేదానికంటే వాళ్ళు ఎక్కువ తిందాం అనుకుంటే ఇదేమిట్రా? అన్ని అవయవాలతో పాటు ఈ రోజు నోరు కూడా ఎండగట్టేసింది ఈ జంపు రాని. నాకేదో గుమగుమలు, కమ్మటి వాసనలు వస్తున్నాయి. రే, నీకేమైనా వాసన వస్తుందా? మరి నీకు? ఆకలికి అవయవాలు పనిచేయడం మానేసని చెప్పారు కదా. మరి వాడికి ఎలా వస్తుందిరా? వాడి కళ్ళు కనిపించవు కదా, అందుకే ముక్కు బాబని చేస్తుందిలే. టక్కు టక్కు టక్కు. నువ్వు వచ్చావా పెడతామో నువ్వును? మా డార్లింగ్ జంప్ ఎక్కడ? జంపా? నీ ఫేస్ కి జంపా? ఇదిగో. ఇప్పుడు మీరు రకరకాల ఆకలితో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మూసుకోండి. ఏమిటి? కళ్ళు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది? నిన్ను తన్నాలనిపిస్తుంది. శాబాష్. నీ బొంద. మాకు గోంగూర స్మెల్ తప్పితే ఏమీ అనిపించడం లేదు. రేయ్, వస్తుందిరా. హాయ్ మోనికా, మొగలి పువ్వే మోనికా, సొగసు చూస్తే సోనిక్. ఓ షట్ అప్ మ్యాన్. వావ్, దీని పొగరనుచాలి. మా అన్నయ్య వెంకీ జైలుకి వెళ్ళటానికి కారణం ఇదే. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ ఫన్. టాస్ చూపించండి. ఏమిటి టాయ్ సెంటర్కి వచ్చావు? అప్పుడే అంత అయిపోయిందా? అంటే నేను కూడా నో నో నో, అది మన కాలేజీ సంప్రదాయానికే విరుద్ధం. ఓకే, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు.
నన్ను కూడా అన్నా ఈ పాట క్లాసులో డెఫినెట్గా ఉంటాయి. హరి నువ్వు ఇక్కడ ఉంటావు. కమాన్ లెట్స్ గో. మణి మార్జినల్ యూటిలిటీ అంటే మ్యాన్. అండ్ నౌ ఐ వాంట్ యూ టు నో దట్. ఎవరు మీరు? ఏమిటి తెలియరా? తప్పుకో. వాట్ ఈస్ దిస్? ఇది స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. మైండ్ ఇట్. కమ్ ఆన్ అవుట్. మణి మణి మణికా జస్ట్ షట్ అప్. రేయ్ మీలో ఏ ఒక్కడికైనా దమ్ముంటే ఈ కత్తులు తీసుకుని బయటికి రండి. ఓకే ఏ మిస్టర్ డోంట్. సారీ. మోనికా జాకెట్ చించింది నువ్వేగా? ఏ ఏమన్నా దాన్ని నవరవా? దానికి తాడి కట్టావా? పూసుకున్నావా? ఆగండ్రా. ఇది నాకు వీడికి మధ్య ఉన్న పర్సనల్ విషయం. వీడి సంగతి నేనే చూసుకుంటాను. గెట్ బ్యాక్, గెట్ బ్యాక్. అది దెబ్బ. ఫస్ట్ క్లాస్. ఆడవాళ్ళు జాకెట్లు చించుతావరా? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోరా. లెట్ దిస్ బి ఎ లెసన్ టు యు. ఇంకెప్పుడు ఆడవాళ్ళని కన్నెత్తి చూడకుండా చేస్తాను. వెళ్ళి మీ అన్న వెంకీతో చెప్పుకో. Come on. ఎప్పుడు నవ్వండి. బాగా నవ్వండి. థ్యాంక్ యూ సార్. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి. ఐఎమ్ టేకింగ్ మై కార్. ఇది నేను డాన్స్ ప్రోగ్రామ్ లో సంపాదించుకున్న డబ్బుతో కొన్నది. ఏమిటమ్మా ఇదంతా? గుడ్ బై డాడ్. మోనికా
ఐఎమ్ సారీ మమ్మీ, నేను వెళ్తున్నాను. అమ్మ మోని, నా మనసు తెలుసుకోకుండా. మనసా? నీకెక్కడుంది నాన్న అది? రెడ్ లిప్స్ మాఫియా నాయకుడు వెంకీకి నన్నిచ్చి పెళ్లి చేయాలని నీకది లేకుండా పోయింది. మళ్ళీ ఆ వెంకీ తమ్ముడు బాలాజీ నడి రోడ్లో నా మీద అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసి కూడా తేలిగ్గా నవ్వేసినప్పుడే నీ మనసు బండ బారిపోయిందని నాకు అర్థమైంది. కన్న కూతురు మీద ఇంత కిరాతకం జరిగితే నువ్వు కాబట్టి బ్రతుకున్నావు గాని అదే ఇంకొక తండ్రి అయితే గుండె పగిలి చచ్చిపోయేవాడు నాన్న. ఉడుకు రక్తం సరదాగా యూటీసింగ్ లాంటిది చేసుకుంటాడు. ఆ కుర్రాన్నే పెళ్లి చేసుకుంటే అసలు ఇంతవరకు నీకు పీడకల్లా కనిపిస్తున్న సంఘటన కాస్త పంచరంగుల స్వప్నంలా మారిపోతుంది. అందుకే నువ్వన్నా ఈ హిపోక్రటిక్ హై సొసైటీ అయినా నాకు అసహ్యం. రెడ్ లిప్స్ మాఫియాతో నీకున్న లావాదేవీల కోసం కూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడుతున్న కసాయి మనిషివి నువ్వు నా తండ్రి అన్న విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది నాకు. గుడ్ బై. అమ్మా మోనిక, ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో అమ్మా. భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి, నిన్ను మనసారా చూడాలని వచ్చాను. వద్దు మోనిక, నన్ను చూసి అసహించుకుంటావు. నా ప్లీజ్ భారతి. భారతి, ఐమ్ సారీ. నాకు రంజిత్ సింగ్ చౌహాన్ చెప్పినవన్నీ నిజమే. మదన ఆవేశంలో గోండాలతో చేతులు కలిపి నా మీద యాసిడ్ పోసి తానే మోసపోయాడు. భారతి, నేను మణి అని కీచురాళ్ళు. ఇప్పుడు నేను క్యారీ. అవును భారతి, అతన్నే పెళ్లి చేసుకుంటానని నా పేరెంట్స్ని కూడా కాదని బయటకు వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆ రంజిత్ గారికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ఐ వాంట్ హిమ్ బ్యాక్ యాజ్ ఎ మ్యూజిషియన్. అమ్మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదని అడుగుతున్నాను. ఆ కీచురాలను క్రిమినల్స్ గా తయారు చేయొద్దు. మదనికి కూడా సంగీతం అంటే ప్రాణం. వాళ్ళని ఆ సాధనలోనే ఉండనివ్వండి. అలాగేనమ్మా. నాలో రగిలే ఆ మంటల్ని నేనే ఆర్పుకుంటాను. ఇదిగోమ్మా, వస్తాను. అలాగే. నో సార్, మీ తమ్ముడిని అతి దారుణంగా చంపిన ఆ వ్యక్తుల్ని, ఈవిని పరిస్థితికి తీసుకొచ్చిన బాస్టర్స్ ని. పగ, ప్రతీకారం, ఆవేశం ఇవన్నీ మీరు మర్చిపోతాను. నాకు మాట ఇవ్వండి. బట్ సార్, ఎస్, ఇక మీదట అవన్నీ నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఆ కీచురాళ్ళు మీ సంగీతాన్ని ప్రజలకు వినిపించండి. రామోనిక, థ్యాంక్ యూ భారతి. రామోనిక, ఇక మీదట నీ మణిని, ఈ కీచురాళ్ళని నువ్వే లీడ్ చేయాలి. యు మస్ట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఎడారిలా ఉన్న నా జీవితానికి పొన్నమి వెన్నెల్లా వచ్చి రెచ్చిపో. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే మీ స్వాగత్ హోటల్ రీఓపెన్ చేసి మా కీచురాల గ్రూప్ తో మళ్ళీ ప్రారంభించాలి సార్. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్. మనిక, నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సార్, మీ స్వాగత్ హోటల్ మన కీచురాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో మళ్ళీ రీఓపెన్ చేయించాలి. ప్లీజ్ సార్. కాదండి సార్, ప్లీజ్ సార్. అవును సార్, ప్లీజ్ సార్. మీ అందరూ అంతగా కోరుతూ ఉంటేనే కాదంటానా? ఓకే. అందరికీ ఈరోజు డిన్నర్ గ్రాండ్ గా ఏర్పాటు. ఓకే.
అగ్గిపెట్టుందా? రంజిత్ సింగ్ చౌహాన్. వెల్కమ్ బాస్. నేనేమన్నా స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళాననుకున్నారా? నన్ను జైలుకు పంపించిన ఘనత సగం రంజిత్కి, సగం కీచురాళ్ళకి దక్కిందన్నమాట. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. నన్ను ఇలా చూస్తుంటే మీకు సిగ్గుగా లేదు? కనిపించిన ప్రతి నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికేయండి, ప్రాణం మాత్రం తీయద్దు. అంటే అదే ఈ వెంకటేష్కి. తప్పు చేసిన వాడు శిక్షను భరించాలి కదా. And now get out. Out. Out, I say. Come on. Out. 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 మనం ఇద్దరం ఇలా కలిసి ఉండటం. హౌ టు నేమ్ ఇట్ అని ఆలోచిస్తున్నాను. అందుకని ఇళయరాజా సృష్టించిన సంగీత అమృతాన్ని విను. ఎవరు మీరు? ఎవరు? Okay, come on, boss. అయ్యో, హరి, 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 హరి. Oh God, హరి, హరి. హరి, ఇమీడియట్ గా హాస్పిటల్ వేసుకున్నా. ఓకే. మణి, మీరు నాకు ఇచ్చిన మాట ఏమిటి? నో, నో మోర్ ఫైట్స్, నో మోర్ వైలెన్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. గుండాలతో ఒకసారి తల దూర్చితే వాళ్ళైనా మిగలాలి, నేనైనా మిగలాలి, అంతే. I'll kill those. No, you first kill me. సార్. Yes. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. Get into the van. I say get into the van. సిస్టర్, నేను చెప్పిన ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే సార్. He will be all right. నీలోని ఆవేశాన్ని అణిచివేశాను. ఎస్, ఐ సప్రెస్ ఆల్ యువర్ ఎమోషన్స్. ఎందుకో తెలుసా? అదే ఆవేశం రేపు జరగబోయే మన స్వర్గం సంగీత విభావరి ప్రోగ్రాంలో కళాత్మతకు ఉపయోగపడాలని. ఏం సార్ మీరు అనేది? దిస్ ఇస్ ద ఇన్విటేషన్.
మీ కీచురాల సంగీతం ప్రపంచవ్యాప్తం కావాలి. మీ మోడర్న్ కాన్సెప్ట్ లో నా తమ్ముడు మదన్ పేరిట క్రిస్టియన్ చర్చ్ ఆవరణలో థియేటర్ ఆర్ట్స్ కోసం ఆడిటోరియం నిర్మించాను. దట్ విల్ బి ఇనాగరేటెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో నో మోర్ వైలెన్స్. హింసను ఆపి కళను పెంపొందించండి. ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మన జ్యోతి దీపం వెలిగిస్తూ ఉంటే చూసి ఆనందించాలని భారతి కోరింది. సో గివ్ హర్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ విత్ యువర్ డాన్స్ అండ్ మ్యూజికల్ బోనన్సా. Sir, I sincerely bow my head in front of you. స్వర్గం సంగీత విభావరితో యువతరంకి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేలా చేస్తాను. డెఫినెట్లీ నో మోర్ వైలెన్స్. నో మోర్. Yes, sir. No more violence.